ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ మీద బలముగా కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? నిత్యం ప్రభు సన్నిధిలో మీరు ఉన్నారని గ్రహించండి. ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు త్రోవ చూపించునని మీరు విశ్వసించండి. తప్పకుండా మీ భారాలన్నీ కూడా దిగిపోతాయి. మిమ్మలను మీరు కోరిన రేవునకు చేర్చే బాధ్యత మీరు నమ్మినటువంటి యేసు ప్రభు వారిది. ఈరోజు దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కరడుగట్టిన తీవ్రవాది, ఒక మతోన్మాది. పరిశుద్ధ గ్రంథంలో మనకి అలాంటి వ్యక్తి మరొకరు మనకు కనబడరు. క్రైస్తవ సంఘాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి, యేసుని ద్వేషించిన వ్యక్తి, క్రైస్తవుల గుండెల్లో ఒక సింహ స్వప్నం. అతని పేరు వింటేనే క్రైస్తవులు బెంబేలెత్తిపోయేవారు. ఇంతకీ ఆ మనుషుడు ఎవరనుకుంటున్నారు? ఆయనే సౌలు. ఆ తర్వాత పౌలు అనే పేరుతో ప్రపంచంలో ఎక్కడెక్కడ దేవుని పరిచర్య జరిగించి అద్భుతమైన రీతిలో ఆయన సంఘాలు కట్టాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దమస్కు పట్టణంలో దేవుని నమ్మిన పిల్లలు ఉన్నారని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ దమస్కు పట్టణానికి తన అనుచరులతో బయలుదేరి వెళుతున్నాడు ఈ సౌలు. క్రైస్తవులందరూ కూడా అతని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ దమస్కు పట్టణానికి ఆ శివార్లలో అతడు చేరుకున్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఆకాశం నుండి అకస్మాత్తుగా అతని మీద ప్రకాశించింది. అతడు కింద పడిపోయాడు. ఆ వెలుగులో ప్రభువును చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. దానికి సౌలు ఎలా స్పందించాడు తెలుసా? ప్రభువా, నువ్వు ఎవడవు, నువ్వు ఎవరివి అని అడుగుతున్నాడు. దానికి ప్రభు చెప్పిన సమాధానం, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. వాస్తవానికి ఈ సౌలు ప్రభువుని ఎప్పుడు హింసించాడు? ప్రభువుని సిలువ వేశాడా? ప్రభు మీద ఉమ్మేశాడా? ప్రభు యొక్క ముఖం మీద పిడిగుద్దులు గుద్దినాడా? లేదే, ఎన్నడూ అలా చేయలేదు కదా. కానీ ప్రభు అంటున్నారు, నేను నీవు హింసించుచున్న యేసుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి తేటగా అర్థమవుతుంది, సౌలు ప్రభువుని ఎప్పుడు హింసించలేదు, కానీ ప్రభువుని నమ్మిన బిడ్డల్ని ఆయన తీవ్రంగా హింసించాడు. దీన్ని బట్టి ఒక మాట పరిశుద్ధాత్ముడు మన గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు.
ఎవరైనా ప్రభు నమ్మినటువంటి బిడ్డల్ని ఒకవేళ హింసిస్తే, దూషిస్తే, వారిని గాయాల పాలు చేస్తే అది నేరుగా ప్రభువుని హింసించినట్లే, ప్రభువుని వ్యతిరేకించినట్లే, ప్రభువుని తృణీకరించినట్లే. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన కనుగుడ్డును ముట్టిన వారిని రాయబడింది. ప్రియా దేవుని బిడ్డ, నీవు ప్రభునందు విశ్వాసం గనుక ఉంచినట్లయితే నిన్ను ఎవరైనా హింసిస్తే, నిందిస్తే, దూషిస్తే, అవమానిస్తే అది నేరుగా నీవు నమ్మినటువంటి అన్ని ప్రభుపరుస్తున్నారు. యేసు ప్రభుని నమ్మినటువంటి వారు యేసు ప్రభుతో ఏకమైపోతారు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను ఎవరినూ కాదు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ప్రభు నమ్మిన బిడ్డలు ప్రభుతో ఏకాత్మగా మారుతారు. దేవుని ఆత్మ, ప్రభు నమ్మిన బిడ్డల ఆత్మ ఒకే ఆత్మగా వ్యవహరించబడతారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మీరే విమర్శలు పాలవుతున్నారు అనుకోవద్దు, మీరే దుఃఖం పాలవుతున్నారు అనుకోవద్దు, మీరే బాధల పాలవుతున్నారు అనుకోవద్దు, మీరే అవమానం పాలవుతున్నారు అనుకోవద్దు. మీతో పాటు దేవుడు కూడా ఏకమయ్యాడు. మీరు పడుతున్న అవమానాలు దేవుడే పడుతున్నాడు, మీరు పడుతున్న దెబ్బలు దేవుడే పడుతున్నాడు, మీరు పొందుతున్న గాయాలు దేవుడే పొందుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దు. నేను ఒక్కదానినే హింసింపబడుతున్నాను, నేను ఒక్కనే బాధపడుతున్నాను ఎన్నడూ మీరు అలా భావించకండి. ప్రభు మీతో కూడా ఆయన బాధ అనుభవిస్తున్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగూ రాయబడింది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. అవును, నీ బాధలో కూడా ప్రభు బాధపడుతున్నాడు. నీ దుఃఖంలో కూడా ఆయన నీతో పాటు దుఃఖపడుతున్నాడు. నీ ఒంటరితనంలో కూడా ఆయన ఎంత వేదన అనుభవిస్తున్నాడో, నీవు ఒక ఒంటరిగా ఉండి ఎలాంటి వేదన నువ్వు అనుభవిస్తావో అలాంటి వేదన నీ కొరకు ప్రభు అనుభవిస్తున్నారు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని మనం చదువుతున్నాం. కాబట్టి ధైర్యముగా ఉండు దేవుని బిడ్డ, ఎన్నడూ నువ్వు బాధపడొద్దు. ఎన్నడూ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా మానాన్ని నన్ను వదిలేశాడు అని నువ్వు భావించొద్దు. ఒక దినం అద్భుతమైన కార్యం చూస్తావు. నీ కష్టాలకి, నీ శ్రమలకి ఒక ముగింపును ప్రభు తీసుకొని రాబోతున్నాడు. ఈ అద్భుతమైన గడియ ఎంతో దూరంలో లేదు, అతి సమీపంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని మీరు విడవలేదు, మాతో పాటు శ్రమ అనుభవిస్తున్నారు, మాతో పాటు గాయపడుతున్నారు, మాతో పాటు మీరు నిందించబడుతున్నారు, మాతో పాటు ప్రభా శ్రమ నొందుచున్నారు. నాయనా, నీవు మాతో కూడా ఉండడం మాకెంతో ధైర్యముగా ఉంది, మాకు నిరీక్షణగా ఉంది. ప్రభువా, ఎన్నడూ విడనాడని ఎడబాయని దేవుడు గనక నీ కృపలో మమ్మల్ని ఇంకా స్థిరపరిచి నిరీక్షణ సహితమైన భక్తి సాధన చేయడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.